దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు మన అంశము గుండె చెదిరిన వారిని అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మన కీర్తనలు 147 కీర్తన 3వ వచనములో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నాము. మరి గుండె చెదిరిన వారిని దేవుడు ఏం చేస్తారట? బాగు చేయువాడుగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా చేతిలో రాజుల హృదయాలు అంటే మన ప్రతి ఒక్కరి హృదయం కూడా దేవుని చేతిలో ఉన్నది. కనుక ఇక్కడ మనము లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో, 7వ అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో, నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహుజనం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మ నీతో చెప్పుచుననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ చూసినట్లయితే ఆహ్, ఇక్కడ ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలట. అంటే భర్త లేడు. ఒక్కడే గాని ఒక కొడుకు. ఈయన చనిపోయిన తర్వాత ఆమె గుండె చెదిరిపోయింది. దేవునికి స్తోత్రాలు. వేదనతో బాధపడుతున్నది. నాకున్న ఆధారము, నాకున్న ఆశయము, నాకున్న సమస్తము నా ముంగటినే, నా కళ్ళ ముంగటినే దూరమైందని జెప్పేసి ఆమె ఎంతో రోదిస్తున్నది. ఆమె గుండె చెదిరిపోయింది. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఈ యొక్క చనిపోయిన కుమారులు వాళ్ళకు చుట్టరికం లేదు, బంధుత్వం ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కనికరపడి ఆమె దగ్గరికి వెళ్ళిండు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 13వ వచనం చూసినట్లయితే ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవ ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం చూస్తున్న నీవు కూడా నీ జీవితంలో ఏదైతే మరి నీవు ఆధారపడి నీకు ముఖ్యం అనుకుని నీకు దూరమైనట్లయితే, నువ్వు మరి ఆ విషయంలో బాధపడుతూ నీ గుండె చెదిరిపోయినట్లే అనిపిస్తున్నదా? దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం ఇస్తున్నాడు. ఏమని? ఏడవద్దు. దేవునికి స్తోత్రాలు. నీ గుండె చెదిరిపోవచ్చు కానీ మరి నిన్ను అక్కడ అనేకులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఆమెకున్న సమస్యను తీర్చలేరు. ఎందుకంటే ఆమె భర్త లేడు, పిల్లలు కూడా లేరు. ఒక్కడే ఒక కొడుకు చచ్చిపోయాడు. అంటే ఏదో మనకు కూడా కొన్ని సందర్భాలలో మనకున్న ఆధారము, మనకున్న నిరీక్షణ ఏదైతే ఒకటే అనుకుంటామో, అదే మనకు దూరమైనప్పుడు మనకు గూడా ఎంతో గుండె చెదిరిపోతా ఉంటది. వేదన పడతా ఉంటది. కనుక ఈరోజు క్రైస్తవ జీవితంలో గూడా చాలామందికి ఏదైతే ముఖ్యం అనుకుంటారో, ఏది లేకుంటే ఇది జరగదనుకుంటామో అదే మనకు దూరమైతా ఉంటది. కనుక యేసుప్రభువారు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏడవద్దు అనే దగ్గర నుంచి ధైర్యం చెప్తున్నాడు. కనుక నీ జీవితంలో నీవు అనుకున్నది, నీకు ఏదైతే ముఖ్యంగా ఉండెనో, ఏదైతే నీ నుంచి దూరమైందో దాని విషయంలో నువ్వు ఏడవద్దని దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, కనికరం చూపుతున్నాడు నీ మీద. దేవునికి స్తోత్రాలు. 15వ వచనంలో చూసినట్లయితే, చిన్నవాడ లెమ్మ నీతో చెప్పుచున్నాననగా చనిపోయేవాడు లేచి కూర్చుండెను. అయితే ఏదైతే మనకు దూరమైతదో, ఏదైతే మన చేతి నుంచి జారిపోయిందో, ఇగ మనకు దక్కదనుకుంటామో, యేసు ప్రభు వచ్చిండంటే, యేసు ప్రభు ఉంటే మళ్ళా అది మునుపటి లెక్క మనకు దక్కుతది. మునుపటి లెక్క దేవుడు దాన్ని తీసుకొచ్చి మనకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగలేదని నిరాశ చెందకు. నా జీవితం అంతా అయిపోయిందని కుంగకు. ఇక నాకేమి ఆధారం లేదు అనుకోకు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా నీకు తిరిగి ఆ సి ఆ యొక్క నువ్వు ఏదైతే కోల్పోయినావో దాన్ని సజీవంగా ఉన్నదున్నట్టుగా మళ్ళా నీకు తిరిగి ఇవ్వడానికి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, 7వ అధ్యాయం 20వ వచనములో, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదం మీద పడ్డది. అయితే
ఈమె కూడా ఒక కుమార్తె ఉన్నది. ఆమె కూడా మరి దయ్యం బట్టి బాధపడుతున్నప్పుడు ఈమె హృదయం కూడా చెదిరిపోయింది. ఈమె హృదయం చెదిరిపోయింది. బాగా బాధపడుతున్నది. కానీ ఆమె చేసిన మంచి పని ఏందంటే, ఆ పాపను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొచ్చిందామె. కనుక యేసు ప్రభువారు 30 వచనంలో ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొనుట దయ్యం వదిలిపోవుట చూసింది. అంటే నీది చెదిరిపోయిన గుండెను దేవుడే బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ పాప చనిపోయినప్పుడు తల్లి గుండె కూడా చెదిరిపోయింది. గుండె చెదిరిపోయింది. గాయమైంది. కనుక ఆ చెదిరిపోయిన గుండెకు దేవుడే గాయం కట్టాడు. కనుక దేవుడు మూలముగా, దేవుడు ముఖ్యంగా మనకున్నట్లయితే మన జీవితంలో మనము కోల్పోయిన దాన్ని మనము పొందుకోగలము. ఆ కట్టేది కూడా మళ్ళీ ఆయనే. ఈ చెదిరిపోయిన గుండెకు గాయము కట్టేది కూడా. కనుక ఇంతకుముందున్న స్త్రీకి గుండె చెదిరిపోతే దేవుడే గాయం కట్టిండు. ఈ స్త్రీ గుండె చెదిరిపోతే ఈయనే గాయం కట్టిండు. ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో 11వ వచనంలో నయమి, నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమందు ఉన్నారా? అంటే ఇక్కడ నయోమి ఆమె గుండె చెదిరిపోయింది. గుండె చెదిరిపోయింది. ఆమెకు దిక్కు లేదు. ఆమెకు అసలు చెప్పాలంటే ఎవ్వరు లేరు. భర్త చనిపోయిండు, పిల్లలు చనిపోయిండ్రు, కోడళ్ళను కూడా ఆమె వెళ్ళిపోమంటుంది. అంటే గుండె చెదిరిపోయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచి ఆమె తిని తృప్తి పొందిన తర్వాత, అంటే ఇక నాకు ఏది లేదనుకున్నప్పుడు దేవుడు ఆమెకు రూతును ఒక బహుమానంగా దేవుడిచ్చిండు. ఒక సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ఇచ్చిండు. అంటే ఈమెకున్న గుండెలో ఉన్న గాయమును దేవుడు రూతు ద్వారా కట్టిండు. దేవునికి స్తోత్రాలు. మన జీవితంలో గుండె చెదిరిపోయి మనం ఉన్నామనుకో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ గుండె నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ గుండె ఏ విషయంలో గాయపరచబడో ఆ గాయమును కట్టడానికి కూడా దేవుడు ఇష్టపడు. ఎందుకంటే దేవుడు కూడా ఆ స్థితిని అనుభవించిండు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో మన మన దోషములను బట్టి నలగొట్టబడ్డడు. మన గుండె ఏ విధంగా అయితే చెదిరిపోయిందో, నలిగిపోతున్నదో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన ఎంత నలగొట్టబడ్డాడో ఆయనకు ఆ అనుభవం ఉన్నది గనక నువ్వెంత నలిగిపోతున్నావో మరి నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆ నలగొట్టబడ్డ పరిస్థితి, ఆ బాధపడ్డ పరిస్థితి యేసు ప్రభువారికి తెలుసు. దేవునికి స్తోత్రాలు. కీర్తనలు 19వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 19వ అధ్యాయము 20వ వచనంలో, ఇక్కడ 20వ వచనంలో శ్రమపడు వారిని నువ్వు రక్షించెదవు అంటున్నాడు. కనుక మనము గుండె చెదిరిపోయినాము, ఉన్న పరిస్థితిలో ఉన్నట్లయితే మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడట. అంటే నీ శ్రమలలో నీ పక్షమును ఉండి నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మరి నాయన గ్రామంలో ఆ తల్లికి పక్షమున నిలబడి ఆమెకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. రూతు పక్షంలో దేవుడు నిలబడి రూతుకు సహాయం చేసిండు. నీ పక్షం నిలబడి నీ గుండె చెదిరిన స్థితిలో ఉన్నట్లయితే దాన్ని బాగు చేసి నీకున్న గాయమును దేవుడు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించునుగాక. ప్రైజ్ టు ఆల్. థ్యాంక్ యూ.